మన భారతదేశం చాలా గర్వంగా చెప్పుకోదగిన ఒక విజన్తో విలక్షణమైన ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉంది. ఈ వీడియోలో మనం మన భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన మూలాలు అండ్ ఇంకా వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఇన్స్పిరేషన్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మన భారత రాజ్యాంగానికి సంబంధించిన చాలా విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన ఫండమెంటల్స్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మన రాజ్యాంగానికి మెయిన్ ఫండమెంటల్ సోర్స్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఇది 1935 సంవత్సరం నుండి తీసుకున్నది. ఈ చట్టం ద్వారా ఫెడరలిజం, స్టేట్ పవర్స్ అండ్ ఇంకా సెంట్రల్ పవర్స్ మధ్య విభజనల గురించి స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మన రాజ్యాంగంలో ఉన్న లోక్షాహి, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఫండమెంటల్ రైట్స్ లాంటివి భారత స్వతంత్ర పోరాటం నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నవి. గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు అండ్ ఇంకా ఎందరో మహానుభావుల ఆగ్రహం ఈ రాజ్యాంగంలో కనిపిస్తుంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ 1946లో ప్రారంభమైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలు భారత రాజ్యాంగాన్ని రూపొందించాయి. ఇదే మన రాజ్యాంగాన్ని స్థాపించిన ఆధారం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR 1946లో యునైటెడ్ నేషన్స్ ద్వారా అంగీకరించిన UDHR మన ఫండమెంటల్ రైట్స్ మరియు హ్యూమన్ రైట్స్ కోసం ఇన్స్పిరేషన్ గా ఉంది. మానవ స్వతంత్రం, సమత, గౌరవం లాంటివి దీని నుండి ప్రేరణ పొందాయి. ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన ఏవైతే మనం సోర్సెస్ ని బారో తెచ్చుకున్నామో అంటే అప్పు తెచ్చుకున్నామో వాటి గురించి చూద్దాం. బ్రిటన్, UK పార్లమెంట్ సిస్టమ్ మన ప్రభుత్వ పద్ధతి పార్లమెంట్ సిస్టమ్ ని ఇంగ్లాండ్ నుండి తీసుకున్నారు. రూల్ ఆఫ్ లా ఎవరైనా చట్టం ముందు సమానం అనేది బ్రిటిష్ వాళ్ళ చట్టం. అమెరికా, USA ఫండమెంటల్ రైట్స్ మన పార్ట్ 3లో ఉన్న రైట్స్ అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ నుండి ప్రేరణ పొందాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ UK అండ్ ఇంకా US నుండి అడాప్ట్ చేశారు. ఐర్లాండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. రాజ్యసభ నామినేషన్స్ రాజ్యసభలో మెంబర్స్ యొక్క నామినేషన్ ఐడియా కూడా ఐర్లాండ్ నుండే వచ్చింది. జర్మనీ ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ జర్మనీ నుండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వెయిర్మెన్ కాన్స్టిట్యూషన్ లో నుండి ఇన్స్పైర్ అయ్యి మన రాజ్యాంగంలో చేర్చారు. కెనడా స్టేట్స్ మరియు సెంట్రల్ మధ్య పవర్ విభజనం కెనడా మోడల్లో నుండి అడాప్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అమెండ్మెంట్ చేసే పద్ధతి సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ లో నుండి ఇన్స్పైర్ అయ్యింది. అసలు మన భారత రాజ్యాంగం చాలా దేశాల నుండి, చాలా వ్యవహారాల నుండి, చాలా విచారాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని తయారు చేయబడింది. కానీ మన సామాజిక మర్యాదలు, ఇతిహాసాలు వీటన్నిటిని గుర్తుపెట్టుకొని అండ్ అదే విధంగా ప్రజలు ఎలా అయితే నడుచుకుంటున్నారో ప్రజలకు అనుకూలంగా అయితే యూనిక్ గా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మన భారత రాజ్యాంగం వచ్చేసి భారత లోక్షాహికి ఒక ఫౌండేషన్. సో గైస్, ఈ విషయాలు అయితే మీకు నచ్చినట్టయితే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.